Hello guys, welcome to the post-match discussion of Punjab Kings versus Mumbai Indians మేము క్రిక్ పాడ్. మొత్తానికి సందీప్ మంచి ఇది ప్రాపర్ థ్రిల్లింగ్ మ్యాచ్ పడింది సీజన్. ప్రాపర్ ఎక్సలెంట్ మ్యాచ్ ఈ రోజు మాత్రం ఎక్సలెంట్ అసలు మ్యాచ్ అసలు. నువ్వు ఎక్స్పెక్టే ఎక్సలెంట్. చేయలేదు పంజాబ్ వాళ్ళు. అసలు లైక్ ఎలా ఉందంటే వన్ మ్యాన్ ఆర్మీ లాగా టీం అంతా సరే ఏదో ఒకటి ఆడదాం అంటే లైక్ మొన్న ఆర్సీబీ ఆడింది చూసావా ఎస్ఆర్హెచ్ మీద. ఎవ్వరు కాదు. ఓడిపోతామని తెలుసు, ఆ, అంటే ఓడిపోతామని తెలుసు కానీ ఊపేస్తారు. అసలు ఆ పిచ్ మీద నేను అనుకున్నా, మనం ఇప్పటి వరకు ఆ కొత్త స్టేడియం ఇయ్యరు అక్కడ ఇప్పటి వరకు ఇది 4వ మ్యాచ్ అనుకుంటా జరిగింది. ఈ 4 మ్యాచ్ల్లోనూ 160s 150s అక్కడే స్కోర్లు టీమ్స్ స్కోర్ చేసి 140s 150s దగ్గర ఉంటే చేజ్ చేసేసి హైయెస్ట్ సన్ రైజర్స్ వాళ్ళు 167 అంతా డిఫెండ్ చేశారు. అది కూడా మన ఉనట్కత్ దయ వల్ల ఆ సిక్స్. దయ వల్ల అవును. నేను అనుకున్నా ఇంకా 170 180 వరకు 190 వరకు వెళ్ళిందంటే స్కోర్ అబ్బా ఈజీగా అయిపోద్ది. అంటే ఈజీగా అంటే డిఫెండ్ అయితే అయిపోద్ది, అయితే ఈజీగా అయిపోద్ది. ఈజీ అని కూడా ఫిక్స్ అయ్యాయి. ఎక్కడ 14 for 4 ఫస్ట్ 3 ఓవర్లకే ఇంక ఫిక్స్ ఫస్ట్ అయిపోయా. 3 ఓవర్లకి ఇంకా అక్కడ ఫిక్స్ అయిపోయా అయిపోద్దేమో, మొత్తానికి ఆర్సీబీ రికార్డు బ్రేక్ అవుద్దేమో అనుకున్నాను ఈరోజు. నాకు కూడా కానీ మూమెంట్ లో అదే అనిపించింది. వామ్మో ఏం మ్యాచ్ రా బాబు. అసలు అశుతోష్ షాట్స్ చూసావా ఎలా అసలు ప్రొఫెషనల్ ప్లేయర్ లాగా కొట్టాడు అసలు ఆ షాట్స్ ప్రొఫెషనల్ బ్యాక్ ప్రొఫెషనల్ బ్యాక్ లాంటి సైడ్ గానీ. ప్రొఫెషనల్. నాకైతే ప్యాక్ అయ్యే అండ్ ఇంక అయిపోయిందేమో అనుకున్నా మ్యాచ్. ఇంక ఎండ్లో గెలిచారు పంజాబ్. అమ్మా ఏం అదే కామ్ కోయిట్స్ అసలు వికెట్ చేతిలో. తీసేంత వరకు నాకైతే హోప్స్ లేవు ముంబై గెలుచుద్దని, పంజాబే గెలుచుద్ది అనుకుంటున్నా. అవును. ఎందుకంటే మ్మ్. మధ్వాల్ వేసిన ఓవర్ లో రన్స్ చూసావు ఎలా వచ్చినాయో. అరే మధ్వాల్కి ఏమైందిరా సడన్ గా అర్థం అవట్లేదు నాకు. బుమ్రా అంటే బుమ్రా వచ్చి కొంచెం నేను రన్స్ రన్స్ ఆపాడు. మధ్వాల్ని ఇంకా ఫ్యాన్స్ కూడా ఏమీ అనలేని పరిస్థితి. ఎందుకంటే లాస్ట్ సీజన్ ఆడు చేసిన డ్యూటీకి గుడి కట్టాలి ఆడికి. అవును. అందుకే ఏమీ అనలేకపోతున్నాను నేనైతే మధ్వాల్ని. అసలు ఈ ఇయర్ అంటే లాస్ట్ ఇయర్ అసలు బౌలింగ్ వేసింది ఆడేనా అన్నట్టు వేస్తున్నాడు ఈ ఇయర్ బౌలింగ్. లాస్ట్ ఇయర్ ఏంట్రా మాట్లాడితే యార్కర్స్ మాట్లాడితే లాస్ట్ ఇయర్ ఫేమస్ అయింది యార్కర్స్ కదా. అంటే బొమ్రా లేని ఈ రోజు రోజు కూడా తీసేసాడు వేసాడు, మ్యాచ్. యార్కర్స్ వేసాడు ఈ రోజు, కాకపోతే వైట్స్ ఎక్కువ ఇచ్చాడు, కొట్టించుకున్నాడు. వామ్మో పోలే బు- లాస్ట్కి. బుమ్రా 17th ఓవర్ బుమ్రా వేసి మంచిగా లైక్ 17th ఓవర్ తర్వాత కోహ్లీ వచ్చి వికెట్ తీయంగానే ఓకే ఇంకా రబాడా 6 కొట్టినాకనే మళ్ళీ ఆశలు లేసినాయి నాకైతే, అమ్మో ఈడేమో కొడతాడేమో అని. గుర్తులేదు ఇంకా. సరే తర్వాత ప్రాపర్ రన్అట్ చేసేసి మంచి పని చేశారు, ఆల్అౌట్ అయిపోయారు. వెళ్దాం ప్రాపర్ డిస్కషన్. అసలు ఫస్ట్ ఇన్నింగ్స్లో ఏం జరిగిందో చూద్దాం అసలు ఈరోజు. మళ్ళీ ఇంకా నేను మా హర్షల్ హర్షల్ పటేల్ కొడతాడేమో అనుకున్నా తెలుసా కామెడీగా. వద్దు అక్కడికి వెళ్ళొద్దు. బౌలింగ్ లో 3 వికెట్స్ తీసాడుగా. ఆ, మాట్లాడదాం. బౌ ఫస్ట్ ఓపెనింగ్ బ్యాటింగ్ లో చూసి కూడా ఏమైనా కల్ట్ చూపిస్తాడేమో అనుకున్నా కానీ మ్మ్, స్ట్రైక్ ఇవ్వలేదు. స్ట్రైక్ ఇస్తే చూపించేవాడేమో. చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ ఇన్నింగ్ డిస్కషన్కి వెళ్తే ఓపెనింగ్ ఈరోజు ఇషాన్ ఫెయిల్ ఫెయిల్ అంటే ఇంక తెలిసింది ఇషాన్ నుంచి. అయితే సింగిల్ డిజిట్ లేదా ఓవర్మాస్ బ్యాటింగ్ అంతే. ఈసారి ఇషాన్ ఈరోజు వికెట్ కీపింగ్ బాగా చేశాడు. ఈ రోజు అమ్మో వికెట్ కీపింగ్ అసలు ఏంటి ఎవరు పొండాడో కూడా అర్థం లేదు నాకు అసలు. ఈ రోజు ఇషాన్ కిషన్కి ఎక్సలెంట్ చేశాడు ఈ రోజు కీపింగ్ అసలు. ఆ బా సంగక్కర ధోని ఆ- ఆ గిల్క్రిస్ట్ అందరు మిక్సీలో వేసి ఆ, ఈరోజు ముగ్గురు కూడినట్టున్నారు. కిషన్ది వికెట్ చూసో లేదో నువ్వు. ఏమైందంటే అప్పుడే వచ్చాడు రబాడా, స్పెల్కి వచ్చాడు ఫస్ట్ ఓవర్ రబాడాది వచ్చి జస్ట్ నార్మల్ బాల్ అది. అసలు అది ఆ బాల్ మీద వికెట్ అంటే ఎవడే ఎక్స్పెక్ట్ చేయడు టైంకి. నీకు ఆర్సీబీ మ్యాచ్లో గుర్తుందా, సిరాజ్లో 6 కొట్టాడు ఆఫ్ సైడ్. మనం ఆ రోజు మాట్లాడుకున్నాం షాట్. అవును 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 అదే అవును ఇలా అవును. జస్ట్ ఫ్లాట్ బ్యాట్ చేసినట్టు కొట్టాడు షాట్. ఆల్మోస్ట్ అలాంటిదే ట్రై చేశాడు, కాకపోతే బౌన్సర్ ఇది బాల్. ఎవడు ఎక్స్పెక్ట్ బ్రార్ చేస్తుంటాడు పట్టేశాడు. వికెట్. అక్కడ డీప్ పాయింట్ లో క్యాచ్ డైరెక్ట్. ఆడు నవ్వుకుంటున్నాడు తెలుసా రబాడా, అమ్మ ఈ బాల్ వికెట్ ఎలా పడిందిరా అని చెప్పి. ఇంకా అవును అవును చూసా ఆ నేను. ఆ తర్వాత మొదలైంది మా హిట్ విధ్వంసం. యాజ్ యూజువల్ పవర్ ప్లేలో సాగబెట్టి తర్వాత పడుకున్నాడు. పడుకోవడం అంటే ఇన్నింగ్స్ అంటే ప్రోగ్రెషన్ చూడు. ప్రతి ఆహా, మ్యాచ్ సెంచరీ అంటే అవ్వదు అక్కడ. అంటే ప్రోగ్రెషన్ చూసుకుంటే పవర్ ప్లేలో రోహిత్ అటాకింగ్ ఆడాడు ఫుల్. అవును. 6 ఓవర్స్ అయ్యేసరికి 50 ఎంతో ఉంది స్కోర్ అంతే. ఉమ్, తర్వాత స్కై మొదలు పెట్టాడు. ఉమ్, ఇంకా బల్క్ స్ట్రైక్ అంతా స్కై తీసుకున్నాడు కొన్ని ఓవర్స్. రోహిత్ శర్మ అవును. పవర్ ప్లే తర్వాత ఆ, రోహిత్ శర్మ అవుట్ అయింది 12th ఓవర్లోనో ఎంతో. 12th ఓవర్లో 13th ఓవర్లోనో రోహిత్ ఉమ్, శర్మ అవుట్ అయ్యేసరికి పవర్ ప్లే అయ్యాక ఆ 7 ఓవర్లో రోహిత్ శర్మ ఆడింది 14 బాల్స్ అంట మొత్తం. ఉమ్. అంటే బల్క్ స్ట్రైకింగ్ అంతా సూర్య తీసుకున్నాడు.
అప్పటికే తీసుకున్నా కానీ ఫస్ట్ ఇన్నింగ్స్ వచ్చేసరికి 192 స్కోర్ పోయినా గానీ అసలు పెద్ద హిట్టింగ్ చేసి అవును. పెద్ద విధ్వంసాలు చేయటం అట్లేమి జరగలా. ఏదో అవును. సరదాగా వెళ్ళిపోయింది 192 అలా స్కోర్. కొట్టుకుంటూ ఆ పిచ్ చెప్తున్నా కదా, అంటే అది పిచ్ అయితే బాగుంది, బ్యాటింగ్ బాగుంది. అలా అని 200 250 కొట్టేసి అంత పిచ్ కూడా కాదు అది. అందుకే అంత అదే కనపడలే మనకి. అవును అవును. అంటే తిలక్ కూడా ఆ బాగా 2 క్రెడిట్ బౌల్లు కూడా 2 సిక్స్లు కొట్టి ఈరోజు. మంచిగా. అవును. ఈరోజు ఉమ్, చూసుకుంటే టాప్ అంటే ఇంకా బ్యాటింగ్ సూర్యనే. అంటే మన ఉమ్, మ్యాచ్ డక్అవుట్ అయ్యాడు ఈరోజు ఫుల్. సేమ్ ఇంకా ఈరోజు వింటేజ్ స్కై ఇన్నింగ్స్ అని చెప్పాలి. ఇంకోటి నీకు సర్ప్రైజ్ ఏంటో తెలుసా? ఉమ్. స్కై తన ఐపీఎల్ కెరియర్ మొత్తంలో ఒక ఇన్నింగ్స్ లో హైయెస్ట్ బాల్స్ ఆడింది ఈ రోజే అంట తెలుసా? అవునా? ఆడు ఎన్ని లాస్ట్ ఎన్ని బాల్స్ లాస్ట్ ఆడాడు? 53 బాల్స్ ఇదే హైయెస్ట్ అంట అదే స్కై తొమ్మిది ఆడడం. ఓవర్ 9 ఓవర్లు ఆడాడు, 9 అదే ఓవర్స్ కదా, ఆడాడు. లాస్ట్ ఇయర్ నీకు గుర్తుందా సెంచరీ కొట్టాడు గుజరాత్ మీద స్కై. ఆ, ఆ, ఆ ఆ. సెంచరీ కొట్టినప్పుడు కూడా ఇన్ని బాల్స్ ఆడలేదంట స్కై. ఓ. నువ్వు దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. స్కై అంటే ఐపీఎల్ మొత్తంలో స్కై 50 బాల్స్ ఫేస్ చేసింది 2 సార్లే. ఒకటి అప్పుడు ఈ సెంచరీ రోజు. కొట్టినప్పుడు ఆహా, ఈరోజు. ఒకటి ఈ రోజు, ఇంకొకటి 2019 లో క్వాలిఫైర్స్ లో చెన్నై మీద ఆడతాడు ఒక ఇన్నింగ్స్. అప్పుడు కొట్టాడు 50 బాల్స్. ఓకే ఓకే. ఈ రెండు ఇన్స్టెన్సెస్ తప్పిస్తే స్కై ఎప్పుడు 50 బాల్ ఆడలేదండి ఐపీఎల్ లో. నువ్వు దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి ఈ రోజు ఇంకా. ఇంకా పిచ్ ఎలా ఉంది అంటే అదే చెప్తున్నా కదా, బ్యాటింగ్ బాగుంది ఆ పిచ్. కానీ అలా అని ఈజీగా రన్స్ వచ్చాయంటే రాలేదు. అది రాలేదు. ఆ పిచ్ మ్యాజిక్ అది. అన్ని పిచ్లు ఇలానే తయారు చేస్తే బాగుంటది ఇది కదా. బాగుంటది. ఈ రోజు చూసావు అసలు ఎందుకంటే ఈవెన్ గా ఎంత బౌలర్ కి బాగుంది బౌలర్ కి కాన్ఫిడెన్స్ ఉంటది. అవును. ఓకే వికెట్స్ పడుతున్నాయి తీద్దాం అన్నట్టు కాన్ఫిడెన్స్ ఉంటది. బ్యాట్స్మెన్ కూడా జాగ్రత్తగా ఆడతాడు. ఎటు అవును. ఊపినా గానీ గుడ్లో ఊపినా గానీ సిక్స్లు పోవు, అవుట్ అయిపోతాం అని కొంచెం అండ్ ఉంటది. ఈ రోజు ఇంకో వింత ఏంటో తెలుసా? ఎయిత్ వండర్ ఈ రోజు డిక్లేర్ చేసేచ్చు ఇంకా. హర్షల్ పటేల్ ఎకానమీ బిలో 10. బిలో 10 అట్ ద సేమ్ టైం 3 వికెట్స్ హీట్. 3 వికెట్స్. ఆ 3 వికెట్స్ కూడా ఎవరని? ముగ్గురు. మాకు అసలు ఆ డెత్ ఓవర్స్ లో స్కోర్ వచ్చేది అంటే మా దొన్నల మీ వల్ల టిమ్ డేవిడ్, మేము హార్దిక్ పాండ్యా, ముగ్గురు షెఫర్డ్. తీసింది కూడా పవర్ హిట్టర్స్ ని తీసింది. ముగ్గురిని తీసాడు. నాకు నాకు మైండ్ పోయింది అసలు. ఏందిరా ఏం పెట్టారు వీడికి? ఆడికి ఏమన్నా అవును. పెట్టారా లేదా మన వాళ్ళే ఊరికే వికెట్లు ఇచ్చారా అనిపించింది నాకైతే. వాడికి కొంచెం హర్షల్ పటేల్ కి కొంచెం కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయడానికి మీ వల్ల ఇచ్చేసినట్టున్నారు. స్కోర్ సరిపోతులే డిఫెండ్ చేసుకోవడానికి అని. అంటే ఈ రోజు కొంచెం తెలివి వాడాడు ఎక్కడ తెలుసా? ఉమ్, మా హెట్టర్స్ జనరల్ గా స్లాట్ బాల్స్, ఆ బ్యాట్ ఉమ్, కింద వేసే తప్పిస్తే ఎక్కడ కొట్టరు. అవి కరెక్ట్గా ఉమ్, వాడుకున్నాడు ఈరోజు. వేరే బ్యాటర్లు అనుకో, హర్షల్ ఎందుకు కొట్టించుకున్నాడంటే వేరే బ్యాటర్లు అన్ని షాట్స్ ఆడతారు, అంటే బాల్ ఎక్కడ పడినా వాళ్ళు కొట్టడానికే చూస్తారు. అది ఉమ్. అలా ఉంది పరిస్థితి. సో ఇంకా పైన బ్యాటింగ్ చూసుకుంటే స్కై 150 స్ట్రైక్ రేట్ బిలో నేను అసలు ఇన్నింగ్స్ వస్తాను అనుకోలేదు స్కై నుంచి. నువ్వు మళ్ళీ కొన్ని కొన్ని సార్లు తప్పదు చూడాలి. వరల్డ్ కప్ ఫైనల్ దగ్గరికి వెళ్ళక నేను ఐపీఎల్ గురించి ఎందుకులే మాట్లాడుతున్నాను. ప్రతిసారి అనకూడదు. దేనికైనా లిమిట్ ఉంటది కదా. మ్మ్. నేను ఐపీఎల్ ప్రతిసారి గురించే అనకూడదు మనం మాట్లాడుతున్నా కూడా. అందుకే. ఎందుకంటే చూసుకుంటే వాళ్ళు కష్టపడే కదా అంత ఆ మ్మ్. పొజిషన్ కి వెళ్ళేది. మ్మ్. చూసుకుంటే నేను 150 బిలో ఈరోజు అసలు నిజంగా అది షార్ట్స్ అన్ని వింటేజ్ షార్ట్సే కానీ ఇంకా అదే చెప్తున్నా కదా, పిచ్ అయితే మరీ సూపర్. అసలు నువ్వు బాల్ బ్యాట్ మీదకి వచ్చేస్తుంది, నువ్వు ఎలా కొట్టినా సరే వెళ్ళిపోయే పిచ్ అయితే కాదు ఇది. అది కాదు అది. అది బాగా దాని ఆడాడు మీద స్కై. 192 కొట్టారంటే బెస్ట్. అండ్ ఈరోజు అప్రిషియేట్ చేయాల్సిందే తిలక్ వర్మని. ఎక్సలెంట్గా ఆడాడు అసలు. అవును బాగా ఆడాడు. అవునవును. తిలక్ అసలు కన్సిస్టెంట్గా ఆడుతున్నాడు తిలక్ ఈ సీజన్. ప్రతి మ్యాచ్ 20 30 30 40 కొట్టుకుంటూ వెళ్ళిపోతున్నాడు ప్రతి మ్యాచ్. అండ్ డేవిడ్ కూడా పర్లేదు. అంటే డేవిడ్ వచ్చింది 19th ఓవర్లో వచ్చాడు. ఆ 7 బాల్ ఆడి 14 ఆడు కొట్టాల్సింది కొట్టాడు. 2 4 6 అది వేసి వెళ్ళిపోయాడు, పర్లేదు. ఆ డ్యూటీ చేసాడు. ఏముందిలే స్కోర్ చెప్తున్నా కదా, నాకు 180 దాటంగానే చాలు స్కోర్ అనుకున్న ఆ పిచ్ మీద. ఆ కానీ పిచ్ మీద 170 175 దాకా మాక్సిమం మ్మ్, తీసుకురావచ్చు. ఎందుకంటే 192 దాకా అంటే వీళ్ళు లాస్ట్ లో తిలక్, డేవిడ్, టిమ్ డేవిడ్ వీళ్ళు మంచిగా చేసి ఎందుకంటే తీసుకొచ్చారు ఆడ దాకా. పిచ్ బాగుంది, ఈవెన్ గా ఉంది. అనుకున్నాం కదా మనం, మరీ బ్యాట్ మీద వచ్చేస్తున్నట్టు కాదు, ఈవెన్ గా మంచి పిచ్. బౌలింగ్ పర్ఫార్మెన్సెస్ కూడా హర్షల్ పటేల్, శామ్ కరణ్ కూడా 3 ఓవర్లు బాగానే వేసి 3 ఓవర్స్ కి 2 for 20 ఎంత ఉంది, లాస్ట్ ఓవర్ కొట్టేశారు పాపం. అవును. శామ్ గారికి ఈ రోజు కొంచెం ఆ, లక్ ఫేవర్ చేయలేదు. ఆ, ఇంకా బౌలింగ్ అంతే. ఇంకా వాళ్ళిద్దరే ప్లస్ హర్ప్రీత్ బ్రార్ యాజ్ యూజువల్ ఎకనామికల్ స్పెల్ మళ్ళీ. ఇంకా రబాడా కూడా 3 ఓవర్స్ అయ్యేసరికి 1 for 20 ఎంత ఉన్నాడు, లాస్ట్ ఓవర్ కొట్టించుకున్నాడు. నీకు ఏముంది చెప్పనా?
ఆ శామ్ కరణ్ ఫస్ట్ 3 ఓవర్లు బౌలింగ్ బాగా క్లోజ్గా అబ్జర్వ్ చేశాను. స్లో బాల్స్, ఆఫ్ కట్టర్స్, కొంచెం పేస్ తగ్గించిన బాల్స్, అలాంటి బాల్స్ ఆడు బాగా వర్కౌట్ అయ్యాయి. ఆ వికెట్లు కూడా అక్కడే వచ్చాయి. రోహిత్ శర్మ వికెట్ కూడా స్లో బాల్, స్కైది కూడా మరీ ఫుల్ పేస్ డెలివరీ కాకుండా కొంచెం మిడ్గా పడింది. ఉమ్. కానీ లాస్ట్ ఓవర్ ఫుల్ పేస్కి వెళ్ళిపోయాడు. ఇద్దరు అవును రబాడా తను ఇద్దరు లెంత్లు మారిపోయారు, ఇద్దరు ఫుల్ పేస్లు వెళ్ళిపోయారు. అవును అవును. ఇంకా అది ఫస్ట్ ఇన్నింగ్స్. ఇప్పుడు అసలైన చోటు దగ్గరికి వెళ్తున్నాం. ఆ ఇద్దరు ఆణిముత్యాల గురించి లాస్ట్ టైం ఫస్ట్ అసలు ఆ పవర్ ప్లే మ్యాడ్నెస్. బుమ్రా గాడ్, ఇంకా చెప్తున్నాను కదా బుమ్రాకి ఇంకా ఇంక ప్రతి మ్యాచ్ మొక్కాలంటే ఇంక దేవుడికి ప్రతిరోజు మొక్కుతాం మనం, మొక్కుంటాం. అలా అని బయటికి మొక్కోం, ఆ లోపల లోపలే చెప్పుకుంటూ ఉంటాం. అలాగే బుమ్రాకి కూడా ప్రతి మ్యాచ్ దేవుడు. పర్పుల్ క్యాప్ సందీప్, పర్పుల్ క్యాప్ బుమ్రా. ఆ, అవునా అవును అవును, చూశాను చూశాను. ఎకానమీ ఎంత అనుకుంటున్నావు? 6. సిక్స్. 13 వికెట్స్ విత్ 6 ఎకానమీ. థర్డ్ ప్లేస్ ఎవడనుకుంటున్నా పర్పుల్ క్యాప్? కాడ్జియా. అందరూ మందే డామినేషన్ అక్కడ మొత్తం. అసలు ఫస్ట్ 3 ఓవర్లు 4 ఓవర్లు అయితే నాకు మ్యాడ్ అసలు. లాస్ట్ బుమ్రా లాస్ట్ ఓవర్ లో అశుతోష్ ఆ, ఈ ఏలుగు బాల్ వేసి అక్కడికి వెళ్దాం, అక్కడికి ఇప్పుడు వద్దు. ఇప్పుడు ఏంది ఏదో తేడా కొట్టేటట్టుంది అక్కడికి అనుకున్నా ఇప్పుడు నేను. వద్దు. ఫస్ట్ ఇంకా వెళ్దాం, ఒక ఆర్డర్లో వెళ్దాం. అసలు సరే సరే. పైన స్కోర్ కార్డు చూడు, అసలు 6-0-1-1. ఫస్ట్ గుర్తుందా ఫస్ట్ ఫోన్ నెంబర్ ఓవర్? క్రియేట్ చేస్తారు అనుకున్నా, కానీ ఫస్ట్ లాస్ట్ కి వచ్చేసరికి ముంబై ఓడిపోద్దేమో అన్నట్టు క్రియేట్ చేశారు. లాస్ట్ కి ఓడిపోయారులే, బట్ బాహుబలి సినిమాలో బాహుబలి ఓడిపోయారు అదే, లైక్ చనిపోతారు చూసావా, రాయల్ గా ఫస్ట్ అన్నట్లు ఓడిపోయారు. అసలు ఫస్ట్ ఓవర్ ఫస్ట్ 2 బాల్లో చూసి ఏందిరా ఈ వరస్ట్ బౌలింగ్ అనుకున్నా. ఫస్ట్ బాలే 4, తర్వాత 5 వైడ్లు. అంటే ఒక బాల్కి 9 రన్స్ అక్కడ వచ్చాయి. ఏందిరా ఈ స్టార్ట్, 190 టార్గెట్, నేను ఇంకా కొడతారు ఈజీగా అనుకుంటే ఏందయ్యి ఇది అనుకున్నాను. అక్కడ స్టార్ట్ చేశాడు ఇక కార్డ్జియా, ఇగోకి తీసుకున్నట్టున్నాడు, వికెట్ తీసాడు ప్రభు. ఆ తర్వాత బుమ్రా వచ్చి బెస్ట్ బాల్ ఆఫ్ దిస్ ఐపీఎల్ ఇచ్చేయచ్చు దానికి. అవును. ఫస్ట్ ఓవర్లోనే ఆడు పాపం రస్సో వచ్చి అమ్మ నీట్గా ఆడుకుందాం అనుకుంటే బొమ్మర వచ్చి లేచన్న రెస్ట్ తీసుకోవచ్చు, లేదు. రెస్ట్ తీసుకో వెళ్ళిపోయి ఇంక ఇక్కడ వద్దు రెస్ట్ అని చెప్పి. నార్త్ ఈస్ట్. ఆ ఏం యార్కర్ రా, ఇన్ స్వింగింగ్ యార్కర్ అసలు అమ్మా. ఏం మాట్లాడాలి దాని గురించి, ఇంకా యార్కర్ గురించి, ఇంకా బొమ్మరా అసలైనా ఈ రోజు యార్కర్స్. శామ్ కరణ్ ఓపెనింగ్ దిగాడంటే చండాలంగా. ఏమో ధావన్ లేడు, బేర్స్టో ఫామ్ లో లేడని చెప్పి రొస్సోని తీసుకొచ్చారు. రొస్సో ఓపెనింగ్ కాదు కాబట్టి ఇంకా ఆడు తిరుగుతూనే ఉన్నాడు కదా, కింద నుంచి పైకి పై నుంచి కిందకి బ్యాటింగ్ మొత్తం తిరుగుతూ అదే. ఉన్నాడు. సర్లే ఒక సరదాగా స్లాట్ ఓపెనింగ్ ఇస్తే కూడా. మంచిగా ఆడుకొని వెళ్ళిపోతాడు కదా. ఆ, లేదులే వాడు ఏంది అంటే ఇంకా టీంలో ఎవడో ఒకడు సాక్రిఫైస్ చేయాలి, ఆ బలిపశు అవుదాం డిసైడ్ అయ్యాడు పాప. అంటే ఈ ఫస్ట్ రోజు బాల్. కామెడీ ఏంటంటే ఈ రోజు శామ్ కరణ్ కెప్టెన్. తెలుసు కామెడీ కాదు, 3 మ్యాచ్ల నుంచి ఆడే కెప్టెన్, మన మ్యాచ్ గెలిచారు కూడా. కాకపోతే ముంబై ఇండియన్స్ మీద కొంచెం అది నేను అనుకోను ఉన్నాడులే, నేననేది. ధావన్ ఇంజూర్ కదా, ఇంకేం చేస్తాడు చెప్పు, వైస్ కెప్టెన్ మరి టీంకి. ఉమ్. అసలు ఇప్పుడు అది మాట్లాడుకోవాలి. శామ్ కరణ్ అవుట్ అయిన బాల్ కామెడీయెస్ట్, మోస్ట్ కామికల్ ఇన్సిడెంట్ ఆఫ్ ద మ్యాచ్ అసలు అది. అది నాకైతే అంపైర్ 1 మినిట్ నవ్వు ఆగలేదు. అంటే వాడేదో వైడ్ అనుకొని. అదే కదా, అంపైర్ వైడ్ ఇచ్చాడు, వీళ్ళు రివ్యూకి వెళ్ళారు. నేను ఇంకా వైడ్కి వెళ్ళారు రివ్యూ ఏమో, అరే నేను అంపైర్ తిడుతున్నాను, అరే అమ్మ అది వైడ్ కదా, అది వైడ్ ఇవ్వకుండా నువ్వేం చేస్తున్నావు. అమ్మ చూస్తే బ్యాట్ ఇచ్చు అవుట్. ఇదేంటి ఇది అంటే రూల్స్ మార్చారు. లాస్ట్ ఇయర్ వరకు ఏంటంటే వైడ్కి రివ్యూ తీసుకుని, ఇప్పుడు కూడా అదే, వైడ్కి రివ్యూ తీసుకుంటే ఎడ్జ్ కూడా చెక్ చేస్తున్నారు. అవునవును అనుకున్నా అమ్మా ఇదేదో పర్లేదురా, వైడ్ కోసం రివ్యూ తీసుకుంటే లక్కీగా ఎడ్జ్ దొరికిందేమో అనుకున్నా. ఇంతకీ తర్వాత రీప్లే చూపిస్తే బొమ్మరా ఒక్కడే కాన్ఫిడెంట్ గా రివ్యూ తీసుకోమన్నాడు హార్దిక్ పాండ్యా, ఎడ్జ్ అయింది ఎడ్జ్ అది అయింది వైడ్ ఎడ్జ్ కాదురా అయింది. బాబు, అవుట్, ఆ, రివ్యూ తీసుకోండి అసలు అని. అది చూపించలే, కెమెరామెన్ ఏం చూపించాడు, ఎంపైర్ వైడ్ ఇచ్చాడు, అది ఒకటి చూపించాడు, వైడ్కి రివ్యూ తీసుకున్నారేమో అన్నట్టు అనిపించింది అక్కడ మనకి. అవును. అదొకటి అసలు కామెడీ అసలు. ఇంకా ఆ 3 వికెట్లు పడ్డాయి, ఇంకా లివింగ్ స్టోన్ ఉన్నాడు, వామేలు వికెట్ సెట్ చేస్తారేమో. ఇంకా హర్ప్రీత్ బాటియా నీకు గుర్తున్నాడు లేదు, లాస్ట్ ఇయర్ బాగా ఆడాడు పంజాబ్ కి బ్యాటింగ్. అంటే ఆడిన మ్యాచ్ల్లో ఒక ఒకటో రెండో 50లు కొట్టాడు, బాగా ఆడాడు. ఇంపాక్ట్ సబ్ అమ్మ మంచి సబ్ వచ్చాడు, వికెట్లు పడుతుంటే వాళ్ళు వికెట్ ఆపుతాడు కొద్దిసేపు అనుకున్నాను. ఇంకా నేను అనుకున్నా అమ్మో ఇప్పుడు ఈడో లివింగ్ స్టోన్ వికెట్ ఆపి పార్ట్నర్షిప్ బిల్డ్ చేస్తాను, గజ గజ మెల్లిగా భయం మొదలైంది. కార్డ్జీ వచ్చి ఏ ఏంటి ఎదవసోది అని చెప్పి ఆ లివింగ్ స్టోన్ వికెట్ కూడా తీస్తాడు. అసలు ఈ సీజన్ కార్డ్జియా బౌలింగ్ లో నాకు నచ్చిన బాల్ అంటే ఫాస్ట్ బౌన్సర్ రా. 150 స్పీడ్ లో ఆ బౌన్సర్ దూసుకొచ్చేస్తాను ఇంక బాడీ మీదకి. అవును. అసలు అవి బాగా వేస్తున్నాడు అసలు.
ఇంకా అక్కడ వికెట్ అవును. పడింది 13 for 4. అమ్మా ఇంకా అయిపోయింది మ్యాచ్, ఆర్సీబీ రికార్డ్ తీసేస్తారు, 14 ఆల్ అవుట్ చేస్తారు అనుకున్నాను. వచ్చాడు అయ్యా అప్పుడు శశాంక్ సింగ్. శశాంక్ సింగ్ తగులుకున్నాడు మిమ్మల్ని. ఒరే అయ్యా ఏందిరా అసలు గ్యాప్ కూడా తీసుకోవట్లేదురా, 14 వికెట్లు పడ్డావు కూడా 4లు 6లు కొట్టాడు రా వచ్చి, అసలు అది అవును. హైలైట్ అసలు అక్కడ. ఎక్కడ కాన్ఫిడెన్స్ ఆ, పోగొట్టుకోవాలా. అవును. ఓ ఆడదాం ఏదో ఒకటి తప్పలేదు అన్నట్లు మ్మ్. ఆడారు. లాస్ట్ దా తీసుకొచ్చారు. అసలు పోనీ ఆల్మోస్ట్ అమ్మా ఈవెన్ ముంబై ఫ్యాన్స్ కూడా 90% నాకు హోప్స్ పోయినాయి. నేను అనుకుంటానున్నా అమ్మా వీళ్ళు ప్రతి మ్యాచ్ ఫినిష్ చేస్తా. 71 for 6 రా, అశుతోష్ శర్మ వచ్చేసరికి స్కోర్ 13th ఓవర్లో, అవును. 12th ఓవర్ అనుకుంటా. 13th. సారీ, 13th అనుకుంటా. లేదు లేదు, 9th 10th శ్రేయస్ గోపాల్ కదా, ఆ 9th 10th ఓవర్ అక్కడే 10th 11th ఆ టైంలో వచ్చాడు అశుతోష్. 71 for 6 వస్తే నేను అనుకున్నా మా బొమ్మరా ఒక్క ఓవర్ వచ్చి వీళ్ళిద్దరిలో ఒక వికెట్ తీసుకెళ్ళిపోతే ఇంక అయిపోయింది మ్యాచ్ అలా అనుకున్నాను. 12th ఓవర్ బొమ్మరా వచ్చి శశాంక్ అవుట్ చేసాడు 120కి 7. ఇంక అయిపోయిందిరా మ్యాచ్ ఇంకా అనుకున్నాను. అమ్మా ఏం మాస్ బ్యాటింగ్ రా అది అసలు, ఏం కొట్టుడురా అది. ప్రొఫెషనల్ హిట్టింగ్ అది కూడా ఎట్లా పడితే అట్లా ఓపలేదు. ఇంకా శశాంక్ సింగ్ అనుకుంటా ఉన్న అమ్మాయి వీళ్ళిద్దరు పార్ట్నర్షిప్ బిల్డ్ చేస్తున్నారు. ఒక పక్కన శశాంక్ సింగ్ సెట్ అయిపోయి కొడుతున్నాడు, అశోక్ శర్మ కూడా వచ్చిన వెంటనే మొదలు పెట్టాడు కొట్టడం అనుకున్నాను. వచ్చి వికెట్ తీసాడు, శశాంక్ సింగ్ అయిపోయాడు, జితేష్ శర్మ వికెట్ పడిపోయింది ఫస్ట్, శశాంక్ సింగ్ అయిపోయింది, ఇంక బ్రార్ వచ్చాడు, ఇంక 120 for 7, ఇంక మూసేస్తారు మ్యాచ్ ఇంకొక వికెట్ పడితే. అంటే అట్లీస్ట్ అశోక్ శర్మ వికెట్ పడకపోయినా ఈ పక్కన వాళ్ళు వికెట్లు తీసుకుంటే వెళ్ళిపోయినా మ్యాచ్ అయిపోద్ది అనుకున్నాను రా. మా 50 పార్ట్నర్షిప్ పెట్టారు ఇద్దరు కలిపి. అది కూడా ఎన్ని చాలా తక్కువ బాల్స్ కి, లెస్ దాన్ అదే 30 కదా, బాల్స్. 20 బాల్స్ ఆల్మోస్ట్ 13th ఓవర్లో, 12th ఓవర్లో స్టార్ట్ అయింది పార్ట్నర్షిప్, 13th ఓవర్లో 17th ఓవర్, ఈ 17th ఓవర్లో అష్టోస్ వికెట్ పడింది, 20 బాల్స్ 50 పార్ట్నర్షిప్. ఇంకా అయిపోయింది మ్యాచ్ అనుకున్నా. అసలు ఆ హిట్టింగ్ కూడా ఏం కొట్టాడు రా అసలు ఈరోజు. అంటే కన్సిస్టెంట్గా ప్రతి మ్యాచ్ ఆడాడు అష్టోస్, తెలుసు ప్రతి మ్యాచ్ మినిమం 30 కొట్టాడు, మినిమం ప్రతి మ్యాచ్. అవును. ఆ అవును. సన్ రైజర్ ఆ సన్ రైజర్స్ మ్యాచ్ లో, ఆ గుజరాత్ మ్యాచ్ లో డెబ్యూ గుర్తుందా, అదే అప్పుడు గుజరాత్ తో గెలిచారు కదా, అప్పుడే ఇద్దరు ఫేమస్ అయింది, శశాంక్ అశుతోష్. శ్రీశాంత్ అశుతోష్. 200 అదే చేజ్ చేశారు కదా ఆ రోజు గుజరాత్ బౌలింగ్ లో. అవునవును చేసి, బట్ స్కోర్ తెలియదు కానీ ఆ, అవును చూశాను. అక్కడి నుంచి మొదలయ్యారు ఇద్దరు, ప్రతి మ్యాచ్ వీళ్ళే ఫినిషింగ్, ప్రతి మ్యాచ్. ఈ రోజు కూడా నాకు హోప్స్ ఎక్కడ పోయినాయి తెలుసా, బొమ్మరా ఫ్రీ హిట్ లో 6 కొట్టాడు చూడు, నాకు మైండ్ అవును. పోయింది అక్కడ. ఆ షాట్ కూడా తర్వాత కూడా సిక్స్, బ్యాక్ ప్రాపర్ 6 షాట్. కొట్టాడు. తర్వాత ఒకటి కొట్టాడు ఆని మధ్వాన్ని స్విచ్, రివర్స్ స్వీప్ 6 కొట్టాడు, అదే 2 6లు కొట్టాడు అవును. మధ్వాల్ని. అక్కడ ఒకటి పోనీ సరీడు కొడుతున్నాడు, పక్కన బ్రార్ సైలెంట్గా ఉన్నాడు, సరే వికెట్ తీసుకుని బ్రారో 6 కొట్టాడు. ఇంకా అక్కడైతే నాకు నేను ఫ్యూజ్ దిగి. అనుకున్నా బ్రార్ బౌలర్ కదా, ఏంటి బ్యాటింగ్ ఆడుతున్నాడు లేదు ఏంటి లేదు, అనుకున్నా నేనైతే. కొడతాడు. అంటే బౌలింగ్ ఆల్రౌండర్ కింద లెక్కేయచ్చు, అంటే బ్యాటింగ్ మరీ హిట్టింగ్ కాదు కానీ కొడతాడు, బ్యాట్ పట్టుకోవచ్చు. నాకు ఇంకా 6 కొట్టంగానే ఫ్యూజ్ ఎగిరిపోయింది నాకు ఇంకా అసలు అక్కడ. ఇంకా ఎండ్కి వచ్చి బుమ్రా వచ్చి ఆ ఒక ఓవర్ ప్రెషర్ పెంచాడు, 17th ఓవర్. అవును, ప్రెజర్ ఇంకా పెంచాడు. వికెట్ కార్డ్జియో తీయకపోయినా కానీ ఆ, రన్స్ రాలేదు. సో అవును, వాళ్ళు ఇంకా హిట్టింగ్ చేద్దాం ఏదైతే అదైంది అనుకున్నారు. కాజియాక్ దొరికిపోయాడు. కార్డ్జియాక్ దొరికేశాడు. అంటే ఆ బౌన్సర్ మళ్ళీ బౌన్సర్ అక్కడ, మళ్ళీ బౌన్సర్కి ఉమ్. వికెట్ అక్కడ. ఇంకా ఉమ్. అయిపోయింది అక్కడ కూడా అయిపోయింది. ఇంకా ఇంకా లాస్ట్ 2 ఓవర్స్ 23 కొట్టాలి. హార్దిక్ వచ్చాడు, 9 బాల్స్కి 20, ఎంతో 9 బాల్స్కి 19 కొట్టాలి. అక్కడ వికెట్ పడింది, 8 బాల్స్కి 19 అయింది అది. నేనమ్మా రబాడో వచ్చి 8 ఫస్ట్ బాల్స్ బాల్ 6 19 అయింది. రబాడా వచ్చాడు, వచ్చి ఫస్ట్ 6 బాల్ కొట్టాడు. 6. అది 12 అయింది. నేను అనుకున్నా అమ్మా 13, ఇదా, 13 అయింది. లాస్ట్ బాల్ వచ్చారు, సింగిల్ తిరిగాడు మళ్ళీ. అదే కదా. 6 అమ్మా బాల్స్ 12 రన్స్. ఇంక అసలు అయిపోయింది అక్కడ. మామూలు లేదు. ఇంక అక్కడ కూడా అయిపోయిందిరా మ్యాచ్. అమ్మా ఏంట్రా ఇది. ఇంకా లాస్ట్ ఓవర్ చూస్తే మధ్వాల్ వచ్చాడు, నాకు ఇంకా ఆశలు పోయినాయి అక్కడ. మా మధ్వాలు వీడికి యార్కర్లు సరిగ్గా పట్టలేదు, కానీ దేవుడు కానీ సృజన్ నేను అనుకున్నా, మ్మ్. ఎప్పుడైతే అశుతోష్ వికెట్ పడదో ఈ ఎంఐదేలే మ్యాచ్ ముంబై ఇండియన్స్ గెలుస్తారు, మహా అయితే కొంచెం ప్రెజర్ బిల్ చేసి ఓ 5 రన్స్ 4 రన్స్ తో గెలుస్తారేమో అనుకున్నాను. మ్మ్. అనుకున్నట్టే కొంచెం 9 రన్స్ తో గెలిచారు మంచిగా. అవును, అవును. కాకపోతే రబాడా 6 అన్ఎక్స్పెక్టెడ్ అసలు. ఏంటి ఇంకో 2 సిక్స్లు ఇంకో గెలిపిస్తాడేమో అనుకున్నా నేనైతే. ఆ, అని అవ్వలేదు. ఇంకా అది మంచి మ్యాచ్ పడింది. ఇంకా బౌలింగ్ చూసుకుంటే మా ఇలాంటి మిల్లర్స్. మ్యాచ్లు పడ్డాయి అనుకో పంజాబ్ కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుద్ది.
ప్రీతిని చూసి కాకుండా బౌలర్స్ బ్యాట్స్మెన్ చూసి హ్యాండ్ బౌలింగ్ పెరుగుద్ది. మా మా పిల్లర్స్, మా ఆణిముత్యాలు, కాడ్జియా కూడా ఈరోజు 10 లోపు ఎకానమీ తెలుసా. ఇంకా ఎకానమీ పక్కన పెడితే పవర్ఫుల్ వికెట్స్, ఉండాలిరా మెయిన్ బాబు వికెట్స్ అంటే. తీశారు ఇద్దరు అవును, 6 వికెట్స్. మొత్తం ఇంక వికెట్లు ఆలే తీసింది ఇంకా. అది బుమ్రా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కొట్టాడు ఈరోజు మళ్ళీ 3 for 21 ఎక్సలెంట్ స్పెల్ ఇంకా. నాకు అస్టోస్కి ఇస్తే బాగుండేది అనిపించింది. ఓకే బుమ్రా కాకుండా ఓడిపోయినా కానీ కొన్ని కొన్ని సార్లు లేదు, వాళ్ళకి ఇస్తారు, చూసావా కొన్ని కొన్ని మ్యాచెస్ జరుగుతూ ఉంటాయి అలాగా. అది ఏంటంటే ఇంక ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ అయితే అది. మరి ఇది ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ కాదా? అది ఎక్కడ అంటే ఇప్పుడు అక్కడ వికెట్లో బుమ్రా లాంటోడు అంటే అక్కడ మరి అది చూస్తారు కామెంటేటర్స్. నీకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు ఇచ్చేది కామెంటేటర్సే కదా మరి. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అదే. డిసైడ్ చేసేది కామెంటేటర్సే. వాళ్ళు ఓట్స్ వేస్తారు ఎవరికి ఇవ్వాలి అని చెప్పి, ఎవరికి మాక్సిమం ఓట్స్ వస్తే ఆడికి ఇస్తారు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్. అలా ఉంటుంది. సో ఓకే. మీమ్స్కి వెళ్దాం. స్కై భయ్యా నిజంగానే స్కైది ఇది అసలు రూపం అంటే ఇది కూడా కాదు. 78 of 53 కాకుండా అది 78 of 35 38 బాల్స్ ఉంటే అది అసలు రూపం అయ్యేది. బట్ ఇట్స్ ఓకే. అంటే ఇంజురీ నుంచి వచ్చాడు, ఫస్ట్ బాల్ డక్, ఫస్ట్ మ్యాచ్ డక్, తర్వాత ఆర్సీబీతో 50, మన సిఎస్కేతో డక్, మళ్ళీ ఈరోజు 50. ఓకే. సో బ్యాటింగ్ వైజ్ చూసుకుంటే ఇంకా కంబ్యాక్ అది. యాక్చువల్లీ పంజాబ్ లో కూడా లివింగ్ స్టోన్, రబాడా వాళ్ళ పీక్ పర్ఫార్మెన్స్ ఇయ్యట్లా. మ్మ్. వాళ్ళు కానీ రబాడా బౌలింగ్ పర్ఫెక్ట్ చేసి లివింగ్ స్టోన్ హిట్టింగ్ చూసుకుంటే మ్మ్. వాళ్ళు టాప్ 4 లో ఉంటారు. కానీ అది జరగదుగా. అది కానీ జరిగితే జరగదు అది. అది జరిగితే పంజాబ్ ఎందుకు వద్ది చెప్పు. అది అదే. ఇంకా నెక్స్ట్ మా హిట్ నిజంగానే వరల్డ్ కప్ ముందు ఫామ్లోకి వస్తుంది. నేను ఈ పాయింట్ చెప్దాం అనుకుంటున్నా. అంటే కొడుతున్నాడు అంటే మొన్న ఓడియా వరల్డ్ కప్ కూడా రోహిత్ చేసింది ఇదే. పవర్ ప్లేలో మంచి స్టార్ట్స్ ఇచ్చి ఆ 30s 40s, T20s అయితే ఆ 30s 40s ఒక ఓపెనర్ నుంచి ఇంకా అంతకు మించి వస్తే ఇంకా టాప్ ఇంకా ఇంకా అది బోనస్ రన్స్ అవుతాయి. అంటే ఇప్పుడు మనం T20 ఓడిఎస్ టెస్టులు చూసినట్టు ప్రతి మ్యాచ్కి చూడకూడదు. ఇంకా లోన్ వారియర్ నాక్స్ ఒకడే నుంచొని ఆడాలి. అది ఎప్పుడు అంటే ఓ పక్క నుంచి వికెట్లు పడిపోయి ఇప్పుడు ఈ రోజు మ్యాచ్ జరిగింది చూడు, అలాంటప్పుడు ఒకడు లాస్ట్ వరకు ఉండి ఆడేది అప్పుడు ఎక్స్పెక్ట్ చేయాలి. జనరల్గా T20 ఇలా చూసుకోవడం బెస్ట్. ఇప్పుడు ఓ ఓపెనర్ వచ్చాడు, ఆ 20 బాల్స్లో ఆ 40 కొట్టి ఇంకా పని అక్కడ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా మిడిల్ ఓవర్స్లో వాళ్ళు ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. ఇలాగ అందరూ కాంట్రిబ్యూట్ చేసుకుంటూ ఉంటే సరిపోద్ది, ఇంక అంతకు మించొద్దు. సో అలానే జరుగుద్దిలే. ఈ ఫామ్ని మా అయ్యగారు T20 వరల్డ్ కప్కి ఇలాగే పట్టుకెళ్ళాలి. ఫామ్ని ఎంత ఏంటి 300 రన్స్ తెలుసా దీనికి ఐపీఎల్ డబ్బులు అప్పుడే. ఇస్తే ఇంకేమైనా ప్రాబ్లం అని అంటాడు చూడు. 300 రన్స్ అయిపోయినాయి తెలుసా అప్పుడే ఐపీఎల్. రోహిత్ శర్మ లాస్ట్ 300 రన్స్ కొట్టింది 2021లో. అవునా? ఇంకా ఎంత స్ట్రైక్ రేట్ ఎంత తెలుసా, 170 ఈ సీజన్. ఎంత స్ట్రైక్ రేట్ మొన్న ఇన్ని. సెంచరీ కొట్టాడు కదా, సెంచరీ కొట్టి బొయ్యం లేదు, జెయ్యం లేసింది. ఇలాగే ఆడవు నువ్వు, నువ్వు ఇలాగే ఆడుతూ ఉంటే చూసే వాళ్ళకి అందరికీ హ్యాపీగా ఉంటుంది ఇలాగే. అవును. అది ఇంకా నెక్స్ట్ నేను చెప్తున్నాను కదా, బాగా చేస్తున్నాడు అంతా ఈరోజు 10 of 6 అంటే ఇంకా స్టేజ్ దిగి సరే ఫినిషింగ్ అనుకుందాం. బౌలింగ్ కూడా అంత పర్లేదు ఈరోజు. బూ చేసేంత కాదు కానీ ఈరోజు బాగానే చేశాడు పర్ఫార్మెన్స్. మొన్నలాగా డెత్లో ఈసారి మరీ పరువు పోగొట్టించుకోవాలి అంటే ఈరోజు అక్కడికి మెయిన్ వికెట్లు పడిపోయినాయి. మేబీ అశుతోష్ శర్మ ఉండుంటే ఇంకో రకంగా ఉండేదేమో స్టోరీ అనిపించింది అశోక్ నాకు. శర్మ ఉన్నప్పుడు ఫోర్ ఫోర్ ఫీల్డర్స్ నే పెట్టారు కదా, స్లో ఓవర్ రేట్ అని. స్లోవర్ రేటు ఈరోజు ఇద్దరికి పడుతుంది. స్లోవర్ రేటు శామ్ కరణ్ కి హార్దిక్ ఇద్దరికి పడి ఉంటుంది ఈరోజు సో స్లోవర్ దాన్ని బట్టి రేటు. మనం ఏమర్థం చేసుకోవాలి, కరెక్ట్ ప్లేస్ లో ఫీల్డింగ్ పెట్టడం వల్ల కూడా మ్యాచ్ విన్ అయ్యారని ఒకటి. మ్మ్, మ్మ్. మరి అది గ్రేటెస్ట్ చెప్పు గోస్ట్. ఇంకా చెప్పు ఇంకా చెప్పు ఇంకా చెప్పురా. అది కెప్టెన్సీ కరెక్ట్ లేకపోతే ఓడిపోతారు మ్యాచ్లు ఎప్పుడైనా కానీ. అది కరెక్టే. బౌలింగ్ చేంజ్ ఈరోజు కెప్టెన్సీ కరెక్ట్గానే చేశాడు. బౌలింగ్ చేంజ్ అన్ని చేశాడు. ఇంకా చెప్తున్నాను కదా, ఇంకా వాళ్ళు కొట్టించుకుంటే ఇంకా నేను లాస్ట్ మ్యాచ్ కూడా ఇదే చెప్పా. అంతా బాగుంది, ఇంకా వాళ్ళు కొట్టించుకుంటే ఏం చేస్తాం ఇంకా మనం. మొన్న ఏది ఆర్సీబీ ఎస్ఆర్హెచ్ మ్యాచ్, ఇంకా పిచ్ మీద ఇంకా ఏ బౌలర్ వేసినా ఆడు ఎలా వేసినా కొడుతున్నారు అంటే ఇంకా కెప్టెన్ ఇంకా అంతకుమించి ఏం చేస్తారు చెప్పు. వెళ్ళి చేయి పట్టించుకుని బౌలింగ్ వేయించలేడు కదా ఇంకా. ఎగ్జాంపుల్ భువనేశ్వరే. మ్మ్. ఇంకా ఇంకేం చేస్తాం ఇంకా నెక్స్ట్
అసలు వామ్మో ఈ ఆ లాస్ట్ ఓవర్ చుడి చూసి తిరిగినట్టుంది. నాకు చచ్చిపోవాలనిపించింది ఆ లాస్ట్ ఓవర్ చూసి అసలు. ఏంటి అప్పుడప్పుడు టెక్నికల్ గా తట్టుకోవాలి. టెక్నికల్ గా అవును. చూస్తే ఎప్పుడు బ్యాట్స్మెన్ నాకు కంబ్యాక్ ఇచ్చేది, బౌలర్స్ కూడా ఇస్తారు. ఇలాంటి వాళ్ళు అసలు ఇవ్వకూడదు. ఆశలు కల్పించి మేము బాగా బౌలింగ్ వేస్తాం చూపించి 2-3 సీజన్లు మళ్ళీ వర్స్ట్ బౌలింగ్ వేసి ఇలా 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 మోసం చేయకూడదు ఫ్యాన్స్ ని. ఉమ్. వామ్మో, అదే చూడు ఇండియాలో డెత్ బౌలింగ్ ప్లేస్ ఉందా అంట, ఇది చూడు కంబ్యాక్ అంట, ఇంక రాడనివ్వరు లేటు. కొంచెం హడావిడి చేశాడులే. ఇదిగో నువ్వు ఓపెనింగ్ అడిగావుగా నువ్వెందుకు? ఓపెనింగ్ ఎందుకు అంటే సేమ్ చెప్తున్నాను కదా ఫీలింగ్, ఇంకా. నాది కూడా సేమ్ ఫీలింగ్. ఓపెనింగ్ నువ్వెందుకు? ఏదో ఒకటి అన్ని ట్రై చేస్తాడు, కెప్టెన్ కదరా. ఉమ్. గల్లీ క్రికెట్ రూల్స్ ఉంటాయి కదా, కెప్టెన్ అయితే ఓపెనింగ్ అంతేలే. మందే, ఫస్ట్ ఓవర్ బౌలింగ్ మందే, అన్ని మన. హార్దిక్ పాండ్యా ఫస్ట్ మ్యాచ్ అప్పుడు చేయలేదా ఆ అంతే. మరి అది అంటే కాకపోతే ఆ డిఫరెన్స్ ఏంటంటే హార్దిక్ పాండ్యా ఓపెనింగ్ వచ్చి ఉంటే తన్ని బయటికి తెలివేసేవారు అండి. రోహిత్ శర్మని పక్కన పెట్టేసి ఓపెనింగ్ వచ్చాడు అనుకో, రోహిత్ ఇంకా మామూలు లేదు. దేశం రోహిత్ అంతా శర్మ అట్టుడికిపోయేది. రోహిత్ శర్మ అక్కడ పక్కన కుర్చీ మడత పెట్టేవాడు ఇంకా ఆ రోజు. ఇంక నేను ముంబై ఇండియన్స్ బస్ నడుపుతా ఉంటా, మీరు మ్యాచ్లు ఆడుకోండి అని ఆ, అంటాడు. అది నెక్స్ట్ చూసుకుంటే ఇచ్చిచ్చు ఇంకా 3 ఫార్మాట్స్ లో బొమ్మరానే కొట్టే మగాడు లేడు బౌలింగ్ లో. మూడు బుమ్రా ఫార్మాట్స్ మెయిన్ అసలు. ఆ యార్కర్ గాని ఆ టెక్నిక్ ఎవరికి రాదు అసలు ముందు. అందులోనూ ఆ ఇప్పుడు మూడు మ్యాచ్ ఏమైనా ఫార్మాట్స్ చేజారిపోతా ఉందనుకో, ఇంజురీలు చేస్తాడు అనమాట, కాళ్ళకో ఈయన ఒకడు. చేతులకే వేసి. నా T20 వరల్డ్ కప్ విజువల్స్ కూడా కనిపిస్తున్నాయి, ఇంకా అక్కడ ఎవరు రన్స్ కొట్టించుకున్నా రోహిత్ శర్మ కళ్ళు తిరిగేది మళ్ళీ బొమ్మరా వైపే. అవును, అవును. మేముంటుంది చూడు, నువ్వు అటు తిరిగి ఇటు తిరిగి చివరికి నా దగ్గరికి వస్తావు తెలుసు అన్నట్టు ఇంకా బొమ్మరా రెడీగా ఏం ఉండాలన్నమాట. సరదాగా ఫస్ట్ పవర్ ప్లే లో 2 ఓవర్స్, లాస్ట్ డెత్ బౌలింగ్ లో 2 ఓవర్స్ చాలు. అవును, అవును. నెక్స్ట్ ఆ బ్యాటింగ్ చెప్తున్నాను కదా వరస్ట్ అసలు. ఎవడో ఆడలేదు అసలు, అమ్మ ఎవడు అవుతాడు రా, ఎవడో ఆడకపోతే. ప్రతి మ్యాచ్ శశాంక్, మా అశుతోష్ ప్రతి మ్యాచ్ ఆడాలంటే ఎలా అవుద్ది ఇంక అసలు. మినిమం అవును. సపోర్ట్ ఉండట్లా పైన అసలు. అంటే ఒకటి ధావన్ ఉంటే ధావన్ నిలబడిపోయాడు, ఇలాంటి మ్యాచ్లో ధావన్ నిలబడిపోతాడు గ్యారంటీ. అవును. సో రన్స్ కొంచెం బాల్స్ తిన్నా గానీ పర్ఫెక్ట్ స్టాండింగ్ ఇస్తాడు. అవతల "అరే మీరేం కొట్టనరా, నేను అవును, చూసుకుంటాను" అన్నట్లు ఉంటది. అవును. నెక్స్ట్ శశాంక్ సింగ్ గ్యాంగ్స్టర్ నిజం రా బాబు. అమ్మ 14 for 4 సై- చూసి ఆ, మా కొట్టడమే పనిరా ఇంకా అసలు. అక్కడ నుంచి చాలా దట్టు కాన్ఫిడెంట్ గా అసలు. అది కూడా ఎంత ప్రెజర్ ఉంటుందో తెలుసా ఆ వాడి మీద. అసలు ఆ ప్రెషర్ వికెట్స్ కనపడట్లా. పడుతున్నాయి. ఆ, అది చెప్తున్నాను కదా, 4 వికెట్లు ఉమ్, పడ్డాయి అయితే ఏమైంది, నా బ్యాటింగ్ ని ఆడుకుంటా అన్నట్టు వచ్చి ఆడాడు అసలు. అవును. ఎక్సలెంట్ అసలు. నెక్స్ట్ చెప్తున్నాను కదా లాస్ట్ అశుతోష్ సీజన్ సాగుకొట్టి చెవులు మూసాడు తెలుసా ఓవరు. లాస్ట్ సీజన్ బౌలింగ్ చేసింది ఇదేనా. ఏమైపోయాడు అసలు ఆ ఓవరేగా. ఏముంది ఇంకా మనం బ్యాక్ చేసుకోవాలి వర్ష ఆడినప్పుడు కూడా. ఆ రివర్స్ ఏముంది. ఆ రివర్స్ హిట్ సిక్స్ కొట్టింది ఈ ఓవరేగా. అవును. నో బాల్ పడి ఫ్రీ హిట్ అది. ఇంకా లాస్ట్ కి అశుతోష్ ఎక్సలెంట్ ఇన్నింగ్స్ అసలు. సపోర్ట్ వీడు లేకపోయినా ఎలివేషన్ కూడా బాగా వేసాడు. ఒక్కడే అసలు బాగా ఆడాడు అసలు. ఆ, ఇంకా అంతే ఈరోజు మ్యాచ్ అయితే ఇంకా మామూలు మ్యాచ్, ప్రాపర్ థ్రిల్లర్ ఈరోజు మాత్రం అసలు. అవును. ప్రాపర్ థ్రిల్లర్. ఇంకా అది ఇంకా ఈరోజు పోస్ట్ మ్యాచ్ డిస్కషన్ ఇంకా. అది రాజా ది గ్రేట్ లో నన్ను కూడా కన్సిడర్ చెయ్యి అని ఆ, అంటాడు కదా రవితేజ. అవును, అలాగా కొంచెం అంటే ఓడిపోతారని తెలుసు, మ్యాచ్ చూసే వాళ్ళందరికీ తెలుసు, ఆడే వాళ్ళకి తెలుసు, అంతా తెలుసు. కాకపోతే ఉమ్, హోప్ ఉమ్, హోప్ మాత్రం మిస్ చేయకూడదు. అవును, ఇవే మోటివేషన్ ఇస్తుంది అనమాట ఎంత ఉమ్, డోడికైనా కానీ. అరే. అవును. ఇంకా అది ఇంకా ఈ మ్యాచ్ వీడియో డిస్కషన్ ఇంకా ఇక్కడ ఎండ్ చేద్దాం. ఇంకా నెక్స్ట్ మ్యాచ్ పోస్ట్ మ్యాచ్ డిస్కషన్, లక్నో వర్సెస్ సిఎస్కే అట్ లక్నో. సందీప్ రేపు హారర్ సినిమా గ్యారంటీరా. రేపు ఖచ్చితంగా వీడియో చేయాలి. వామ్మో, ఏం జరుగుద్దో రేపు, భయం వేస్తుంది. చూద్దాం. ఊహించుకుంటేనే భయం వేస్తుంది అసలు. బర్త్డే సెలబ్రేషన్స్ రేపు చూపిస్తాడు కళ్ళి కేఎల్ చూపిస్తాడు రేపు రాహుల్ అన్న. కేఎల్ అన్న, క్లాస్ క్లాస్ చూపిస్తాడు రేపు. సో ఇంకా ఈ వీడియోని ఇక్కడ ఎండ్ చేద్దాం గైస్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇంకా ఇలాగే పోస్ట్ మ్యాచ్ డిస్కషన్స్ వస్తూ ఉంటాయి. సో
అంటిల్ నెక్స్ట్ మ్యాచ్, నెక్స్ట్ పోస్ట్ మ్యాచ్ డిస్కషన్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టేక్ కేర్, బై బై. ఓకే బాయ్.